Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. నాకు ఇంట్రెస్ట్ లేదు, డిస్టర్బ్ చేయదు. నా మూడేం బాగాలేదు, కాముంది. ఏమైంది? ఎక్కువ మాట్లాడదురా నువ్వు. ఏ పో పక్కవా. ఏం కాదు సీరియస్. నీకు చెప్పాలా నేను? నా మాట ఎందుకు చచ్చిపోతుంది? పోరాడు ఫస్ట్. నా నువ్వు కనబడుతున్న చిరాకు ఉంది నాకు. ఓ పక్క పో, చిరాకు ఉంది నాకు. ఓ పక్క పో. టీ పెట్టకుంటే నువ్వు చిరాకు నువ్వు తిప్పుతున్నావు. ఏమి కంప్లైంట్ ఏం భయమా నాకేమన్నా నడిస్తే? పెద్ద పెద్ద పనులు చేస్తాంది, అందుకు ఉందిలే. కానీ ఏం చేస్తాను? గోల్డ్ ఎంత? వాడి ముందు నువ్వు నాకు ఇన్సల్ట్ చేసి మాట్లాడదు. ఆన్సర్ నేను ఇచ్చే అంత స్టేజ్ లో నేను లేను. ఫస్ట్ పంపించు. పంపించేదో ఉంచేదో పక్కన పెట్టు. కానీ గోల్డ్ ఇంట్రెస్ట్ ఎంత కట్టినా? నీకెందుకు అవన్నీ? ఎందుకు అంటే నేను చెప్తాను. గోల్డ్ ఎంత కట్టావు ఇంట్రెస్ట్? నీకెందుకు చెప్పాలి? గోల్డ్ ఎంత ఇంట్రెస్ట్ కట్టావు? గోల్డ్ ఎంత పెట్టావు? నీకు చెప్పాలా? నీకు చెప్పాలా? ఏం చేస్తావు? ఫుల్ కోపంలో నీకోటి కార్లో వాడినే చంపేద్దాం అనుకున్నా తెలుసా? ఎందుకు వచ్చాడు అసలు? నాకు చూస్తేనే ఇట్లా సల్ సల్ సల్. ఏం చేస్తాడు? పొద్దులేసి బంగారు పెట్టా అని చెప్పి బెట్టింగ్ ఆడుతున్నాడా? నీ లెక్క లక్షల లక్షలు బెట్టింగ్ లో పెట్టి పోగొడుతున్నాడా? నీ కథ అంతా బయటపడింది నాకే, అంతా బయటపడింది నాకే. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. గోల్డ్ వాళ్ళు బ్యాంక్ ఫోన్ చేస్తే గోల్డ్ లేదు, బొంగు లేదు, ఎప్పుడు ఇడిపించపోయినారు అని చెప్తాంది. 3 నెలల నుంచి గోల్డ్ వడ్డీ కడతానని చెప్తాంది. కథ పడతానవా? పడతానవా? నువ్వు పో ఫస్ట్. డబ్బులు ఏం చేసినావు? 1 month లో ఉండు. ఎట్లా ఇస్తావు? 10 లక్షలు ఏం చేసినావు చెప్పు. 10 లక్షలు ఏం చేసినావు చెప్పు. చెప్పాల్సిన అవసరం లేదు. గోల్డ్ నీ ముఖాన్ని కొడతా అంతే కదా. సీన్ చేస్తున్నావు ఈడు ముందు. అది కూడా ఏమవసరం? ఇద్దరు నాగేంది ఆ క్వశ్చన్ చేసేది? మీ పనులు మీరు చేసుకోండి. వీడు గోల్డ్ ఎక్కడ పెట్టుకున్నా నేను అడిగానా? వాడు గోల్డ్ పెట్టుకున్నాడంటే ఉంగరాలు వాడికి ఇచ్చినాము. వాడు పోట్టుకున్నాడో కుదో పెట్టుకున్నాడో వాడి పక్కన మీకు అనవసరం రా మీ ఇద్దరికి. మీకు అనవసరం రా మీ ఇద్దరికి. వాడేం బెట్టింగ్ లాడి పోగొట్టలేవి. నేను బెట్టింగ్ ఆడి ఒకసారి పోగొట్టుకున్నా, రెండోసారి వస్తుంది. లేదా ఓ 10 సార్లు ఆడి ధైర్యంగా చెప్తున్నావు రా నాయన. అంటే ధైర్యంగా వస్తుంది ఏమన్నా? ఎట్లా వస్తుంది? అంటే బెట్టింగ్ కదా. ఎట్లా అంటే నువ్వు బెట్టింగ్ ఆడి 2 ఉంగరాలు లేకో నీకోసం అదే నేను నీ పక్కన మాట్లాడుతాను. నువ్వు మళ్ళీ సీరియల్ అట్లా మాట్లాడుతావని తెలిసి కార్లని చంపేద్దాం. అందుకే సీరియల్ మళ్ళీ అందరినీ చంపేస్తావు. చంపేస్తా. ఏమి పెద్ద విషయమా? నీకు విషయం కార్లో చెప్పి ఇప్పుడేం పెట్టిందో కార్ లో నువ్వు విషయం చెప్తాం అనుకున్నా. ఇక్కడ నీకు విషయం చెప్పాలి. వస్తాండే పోతా. సరే మంచిగా మంచిగానే చెప్తా. ఇక్కడ నీకు మంచి కార్లోని చెప్పాలనుకున్నా. ఓ నిమిషం ఇక్కడ చెప్పాలని మన కొడతాను. సీరియస్ చెప్తా. రారా మంచిగానే పిలిచినప్పుడు ఇటుకి రా. నేనేం మంచిగా చెప్తా. కార్లో చెప్పేది మర్చిపోయినాను. ఏమి నువ్వేమన్నా రౌడీయా? నువ్వేమన్నా రౌడీయా? లేకపోతే చిల్లరగాడివా? పానీపూరం దగ్గర కాలు రెత్తి 2 3 అంటావు. నీకు మెడంచుతా. చెప్పు. డబ్బులు ఏం చేస్తావు చెప్పు. బంగారం ఏం చేస్తావు? అంటే నాకు 1 month టైం ఇస్తా. దానికంతా కొట్టి నన్ను కొడతా. నువ్వు భయపెట్టి చేయనక్కర్లా.
చేస్తాను. కాదు ఇక్కడ రావు నిషం అతను ఒక నిమిషం లేదా నీ కార్లు ఎక్కే ముందు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. అది వేర్లే, అదంటే కాలర్ ఎత్తుకున్నావు కూడా సీరియస్ ఇక్కడ కాలర్ నీట్గా వేసుకున్నాను. ఇక్కడ నీ కార్ ఎక్కే ముందు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ చెప్తాను, చెప్పినాక నేనేం మాట్లాడాను నువ్వే మాట్లాడవు కొడతాను అట్లా కరా నీకు మంచిగానే మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు బయలుదేరి మనం ఆడికి పోతాను, బ్యాంక్ ఆడికి పోతాను అని చెప్పినా నీకు. బ్యాంక్ ఆడికి పోతాను, బట్టలు ఎట్లా వేసుకోవాలి, బట్టలు ఎట్లా వేసుకోవాలి నీకే అంటే ఎట్లా వేసుకోవాలా బట్టలు లేవా నీకు మంచివి ఏంది నువ్వు బీచ్ లో బుడిగిలు అమ్మేవాళ్ళే చెప్పు. మళ్ళీ బుడికిగా నువ్వు చెప్పు, నేను వాని మీద పోతానని కాదు. దూరం ఉండి మాట్లాడు. దూరమా? దూరం ఉండి మాట్లాడి మీ కోపం వచ్చింది అనుకో ముక్కు అట్లా గుద్దుతా నేను. ఏది గుద్దుతావు నువ్వు? బెట్టింగ్ ఒకసారి ఇసిరేస్తాంరా నీకేంగా ఏం బాగున్నావుకా? నువ్వు ఒకసారి ఇసిరేస్తాంరా నీకేంగా ఏం బాగున్నావుకా? గోల్డ్ గోల్డ్ ఇసిరేస్తాంరా. ఏమే డబ్బులు కూడా సరే ఏమి ఎంతమంది ఈ రోజు నుంచి మొదలు పెట్టుక బెట్టింగ్ లో లక్షలై 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలై నమ్మ వచ్చిందనుకో ఓటేస్తారు మగాన్ని కొట్టిందమ్మా వచ్చేస్తారు. బెట్టింగ్ ఆడితే మొగాన్ని కొట్టడాలు ఏముందో మొత్తం పాపర్ పెట్టి తట్టుకోలే మళ్ళా ఒక్క కర్రా నీ కాడ దారిలో అయినోడు కారులో ఓ మాట చెప్పాలి కర్రా ఉండు. నీకు మొగం మీద పడేసేది కాదు బెట్టింగ్ ఆడి. మొగం చూపించుకోలేక అందరిలో మొగాలు దించుకొని వాళ్ళు వేరు మేకుండా నాలెడ్జ్కి ఐఐటికి మొత్తం అంతా వదిలిపోతాయండి. ఏం నువ్వు ఒక్క నిమిషం కర్రా, ఒక్క నిమిషం మరి 2 ఏళ్ళు కొట్టి పంపిస్తా. చాలా తప్పు చేస్తాను. తప్పు ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది చచ్చిపోముందా 10 వాళ్ళ 20 వాళ్ళ 30 ఆడుతో వేస్తాం పోనీ ఎంతనా పోనీ ఎట్లా పోనేంతో ఏం గెలిచమా? ఎవడు ఒక్క పేరు చెప్పి ఎవడో గెలిచి బాగుపడినాడు దాంట్లో బెట్టింగ్ లో నా పేరే వస్తుంది. పేపర్లో వస్తుంది కారు దిగినప్పుడు ఓ మాట చెప్పాలి. బాగా చెప్తాను, నాకు ముచ్చటేస్తాను. నువ్వు 1 మంత్ టైం అంతకు మించి మొన్నమంతా 20 రోజులు కొట్టేద్దాం. బెట్టింగ్ ఏమనుకున్నాడు? బెట్టింగ్ అంటే ఏందో మీకు తెలుసా? నాకే తెలుసు కాబట్టి నాకు తెలిసేట్టుగా నీకు తెలిసినట్లే. మళ్ళా కొడితే మీ అక్కని కొట్టాను కదా దగ్గర బెట్టింగ్ లో డబ్బులు రావు, పోవడమే. ఒకటి గుర్తు పెట్టుకో. వచ్చినాయి నాకు 10 రూపాయలు, వచ్చినాయి నాకు 10 రూపాయలు. 10 రూపాయలంట. 10 రూపాయలు చెప్తాను, 10 రూపాయలు చెప్తాను నేను. ఎంత పోగొట్టింది అడుగు. 10 రూపాయలు వచ్చిందంట. ఏం మర్యాదను ఉండదు దక్క 10 రూపాయలు చెప్పేసి మర్యాదను ఉండదు దక్క 10 రూపాయలు చెప్పేసి చెప్పి 10 రూపాయలు వచ్చిందంట. ఎంత పోయింది అడుగు అడుగు. ఎంత పోయింది ఎంత పెట్టి ఎంత పోయింది చెప్పు. చెప్పను 10 రూపాయలు వచ్చిందంట. ఏం పాన్స్ పౌడర్ కొనుక్కుంటావు 10 రూపాయలతో? పాన్స్ పౌడర్ కొనుక్కుంటావు 10 రూపాయలతో? లేకపోతే మీకు ఏమైనా పాన్ బిడ్డ తీసిస్తారా? మళ్ళా 100 రూపాయలకి వచ్చింది వేసింది బెట్టు. 100 మీ అక్క 7 లక్షలు. ఫస్ట్ రూపాయి వేస్తావు, తర్వాత 10 వేస్తావు, తర్వాత 100 వేస్తావు, 1000 వేస్తావు, లక్షలు చేస్తావు, అప్పులు చేస్తావు. మొత్తం అంత చీప్ గా వేయలేదు. 1 లక్ష వేసాను 10 రూపాయలు వచ్చింది. 10 లక్షలు వేసి 10,000. ఎంత వేసి ఎంత వచ్చింది జీనో? 10 రూపాయలు. నీ కార్లో చెప్పి చెప్తా. నీ కార్లో కూర్చో చెప్పు.
ఎంత వేసింది? ఈ రోజు రాకపోతే మళ్ళీ రేపు వస్తాయేమో. రేపు రాకపోతే చంపేద్దునా? రేపు రాకపోతే చంపేద్దునా? వారం వస్తాయేమో. వారం లోపల చంపేద్దునా? వస్తాయేమో. బెట్టింగ్ లో ఇప్పుడు రావు. మిమ్మల్ని నీకు తెలియ గేమ్ ఆడటం కాదు. నేర్చుకుంటుందంట. వచ్చాక కోట్లు వస్తాయేమో, మిలియన్స్ వస్తాయేమో. జస్ట్ మిస్ లో పోయినా చూడ మళ్ళీ జస్ట్ మిస్ పోయినంట. గాజులేసుకో. ఏంటి వేసుకో. నీకు ఆట రాలేదు, కుళ్ళు కొంటున్నావు అను. రోజుల్లో కోటీశ్వరాలు అయిపోతాను కుళ్ళు. అది కథ. నేను చెప్తా వింటావా? వినం. బెట్టింగ్ లో ఆడిచ్చే వాళ్ళు మీ ఊరికి ఇయ్యరు. వాడు నీకు రూపాయి ఇచ్చినా అంటే 1000 రూపాయలు అవుతాడు. బెట్టింగ్ లో గానీ జూదంలో గానీ ఎప్పటికీ గెలిచినోడు ఎవడు లేడు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలే, ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తాను. ఇట్లే గట్టి మాట్లాడుంటే తేడా హ్యాండ్లింగ్ చేస్తా. తేడా వాడిని కూడా కొడతా. నువ్వు తేడా అర్థమైందా? నువ్వు ఎవడు తేడా నువ్వు జిమ్మి దాంట్లో రావు. నేను చెప్తా దాంట్లో పెట్టి పోటుకొద్దు. అది ఆశ మనిషిని మాట్లాడుతున్నానా? మనిషి ఆశ ఎంతవరకు పోతుందంటే మనతో ఉన్నదంతా నా డబ్బులు 10 లక్షలు రికవర్ చేసుకోలేదు. ఏమన్నా లాస్ట్ పోస్ట్ మార్టం లో రికవర్ చేసుకోవాలి బాడీని. నీది చెప్తాను నేను. దాంట్లో పోవడం తప్పితే రావడం అనేది ఎల్లాగాలం ఓడిపోవాలన్నా గెలిచానని రూల్ ఉండదు. ఓడిపోవడం గెలవడానికి దాంట్లో వేరే ఇద్దరు ఓడిపోవాలి. ఏం డైలాగ్ జీవితంలో బెట్టింగ్ లో జూదంలో కాదు. జూదంలో ఎప్పటికీ కదా పడిపోతున్నాం కదా. నన్ను మానేయకూడదు. పరిగెత్తాలా. దేశ్ పరిగెత్తాలా. ట్రై చేయాలి. ఈ నుంచి అనంతపురం పరిగెత్తు. ఎట్లా పరిగెడతావు నువ్వు? ఎందుకు? ఏదైనా అవుతుంది కదా. రా అనంతపురం పరిగెత్తు. మనిషి అనుకుంటే ఏదైనా అవుతుంది కదా. పడతాండు లేస్తాడు పరిగెత్తు. చెప్పేది నువ్వు. నేను చెప్తా విను. నువ్వు చెప్పేది కాదు. 10 రూపాయలు వచ్చింది. నేను ఇప్పుడు ఆ డైలాగ్ మళ్ళా చెప్పోసారి. నువ్వేం చెప్పినప్పుడు ఎంత పైన ఎంత వచ్చినాయి ఉండు. అన్నిసార్లు చెప్పను. మనం ఏం భయపడలా. వస్తా ఉండు. చెప్పు ఇప్పుడు ఒకసారి నీటి చెప్పాలి సార్. అడా సాపం మళ్ళీ నువ్వు జాగ్రత్త. మ్యాండిలింగ్ చేయించాను నువ్వు. ఎంత పెట్టావు? 10 లక్షలు. ఎంత వచ్చింది? 10 రూపాయలు. అది స్టార్టింగ్ కాబట్టి బెట్టింగ్ జోలికి పోయినారు. ఇద్దరిని బుడుస్తా. దాంట్లో రూపాయి రాదు. అంగోటి ఉద్దరగా వచ్చి లెక్క ఎప్పటికీ నిలబడ్డు. మళ్ళీ మీకు అంత బ్రెయిన్ ఉన్నాడు బయట ఎట్లా వ్యాపారంలో ఎదగల్లా? కూర్చొని వస్తాయి. కూర్చొని వచ్చే నిలబడతాయా? అవుతున్నాడు కూడా నిలబెట్టుకోవాలి కదా. అది సూపర్ ఐడియా. ఏంది? మంచి నిలబడతాయి. నిలబడితే ఇలా నిలబెట్టు. కట్ట నిలబడతా. ఈ పొద్దు బాగా ఇంట్లో పెట్టేసిన కదా నువ్వు మిద్ద. ఏమే సీరియస్ బాగా నిమిషం సీరియస్ గా చెప్తానేమో నవ్వుతా చెప్తానేమన్నా నువ్వు. జోక చెప్తాందా? సీరియస్ గా మాట్లాడతాను తెలుసా? ఇది కరెంట్ వస్తుంది కదా వైరు. ఎందుకు నువ్వు బెదిరిస్తావు? ఏంటి బెదిరిస్తున్నావు? చాలా సరిపోతుంది ఉండు. సరిపోతుంది. ఒక్క నిమిషం నేను లాస్ట్ చెప్పినాక 1 నిమిషం తర్వాత మీరు వింటారా వినరా తర్వాత ఆ వైర్ తెంపి ఎవరు కరెంట్ పెట్టాలనే దాని గురించి చెప్పినాక డబ్బులు ఓడి చెప్తాడు. జూదంలో పెడితే పోతాయి రావు. ఓడి ఇంకోటి చెప్తాడు మీతో జూదాలు ఆడిచ్చారు కానీ బెట్టింగ్లు ఆడిచ్చారు కానీ అవతలోడు సంపాదించు మాట్లాడుతానా కదా. 1 నిమిషం అడిగినా కదా. 1 నిమిషం అయిపోలే కదా. అప్పుడు ఎందుకు వస్తుంది? అయిపోయింది మీ దగ్గర మాటలు పరగా కదా. నిమిషం అయిపోయిందా? ఉంది ఇంకా ఉంది. సోది లెక్కుందే. నీకు సోదిగానే అనిపిస్తుంది. నేను చెప్పే మంచిగానే అనిపిస్తుంది. మంచిగా ఆడడం
నిజంగా కూడా చెప్తానండి, కాయ్ మధ్యలో మాట్లాడితే సంపుతా, చెప్పే అవసరం కూడా ఉండదు నాకు. తర్వాత మధ్యలో మాట్లాడితే సంపుతా, చెప్పే అవసరం కూడా ఉండదు నాకు. తర్వాత ఒకే ఒక్క నిమిషము టైం ఇస్తే క్లియర్ చెప్తా, అర్థమైందా? ఏం టైం ఎంతసేపు తీసుకుంటావు? కొట్టి కొట్టి అంత తొల్ల వాచిపోయి నడల వాచిపోయి టైం పెడతాను. ఈ టైం తగ్గట్టు ఒకే ఒక్క నిమిషంలో చెప్పేస్తా, తర్వాత మీ డేషన్ ఏందని చెప్పేసి. ఓకే చెప్పు. ఓకే చెప్పు. అవతలోడు ప్రమోషన్లైనా చేపించి, అర్థమైందా, మీరు ఆడండి గీడండి అని 10 మందితో చెప్పిస్తారు. ఆ డబ్బులు వాడు ఆపక్క చెప్పినోనికి ఇంత డబ్బులని ఇస్తాడు. వాడు ఎందుకు ఇస్తాడు? అది పెట్టుబడి. వాడి నుంచి 10 మంది వస్తారు పీక్కొచ్చేది. వానికి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు పీకగలని కాన్ఫిడెంట్ ఉందంటేనే ఆడ ఫేకు అని. పెట్టి 100 రూపాయలు పీకగలని కాన్ఫిడెంట్ ఉందంటేనే ఆడ ఫేకు అని. ఇంకోటి జూదాల్లో, ఈ జూదాలు కానీ మీ బెట్టింగ్ మనం పరాబల్ జూదమని చెప్పక ఒకటే లేదా? ఏ జూదం అన్నా బెట్టింగ్ అన్నా ఏదన్నా లాటరీ అన్నా ఏవన్నా ఉత్తగొచ్చే లెక్కలనే దాన్ని అంటారు. ఏదైనా గొర్రె ఏమన్నా ఇప్పుడు నేను బెల్ట్ తో చంపేది, నేను బెల్ట్ తో చంపేది, కర్రతో చంపేది, కత్తితో పడి చంపేది ఏవైనా సావేనా లేకపోతే వేరేనా? ఏమన్నా ఏంటికి సావే కదా, ఏంటికి సావే కదా. మళ్ళీ అది కూడా అంతే, ఏదైనా నేలకు నాక్కోవడానికి ఏదైనా ఒకటి చెప్పేది. చంపేది బెల్ట్ తో. ఓ నిమిషం, మీ బెల్ట్ తో చంపినే కూర్చొని మెయిన్ మ్యాటర్ ఎత్తాను, అది నిసావు. డబ్బులు పోతాయి, సర్వనాశనం అవుతాం. పోయిన 10 రూపాయలు తెప్పించుకోవాలి, 100 రూపాయలు ఎట్లా మనం మాట్లాడతావా? నువ్వు ఏ కలవా? ఎన్ని లక్షలు నువ్వు ఆది కాదు, నువ్వు మళ్ళా తక్కువ చేసి మాట్లాడతావు. నువ్వు తయారయ్యేదే. ఇంట్లో సామాన్లు అమ్మేసి, ఇంట్లో డబ్బులు అమ్మేసి, ఇంట్లో వాళ్ళు దాచుకుని అమ్మేసి, బయట అప్పులు చేసి, అన్ని చేసి అప్పులు చేయాలి. మేము అప్పులు ఇస్తాము, మేమే ఒకటి తిప్పిస్తాము. అట్లే ఉంటుంది. రెస్టారెంట్ కూడా వరేస్తాము. ఏమో మాటలు వచ్చారు ఇంకా డబ్బులతో బెట్టింగ్లతో. ఏ నువ్వు మా లెవెల్ తట్టుకోలే మళ్ళా ఐడియా గురించి చూసినావు. ఆ మైండ్ థింకింగ్ వేరే, కొత్త కొత్త అసలు ఈ ప్రపంచంలో వచ్చిండో అట్లా ఆలోచన ఏం కలిగే. ఈ గిడ్డిగాడిదికి అర్థం కాదు. నేను నీకన్నా చెప్తా, నువ్వు అర్థం చేసుకుంటే నేనైతే సంపేదైతే కన్ఫామ్. ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. డబ్బులు అనేది మీ తెట్ల లాక్కోలో వాళ్ళకి తెలుసు. వాడు చెప్పినాడు సరే ఇంటాదో ఫస్ట్ చెప్పని, ఫస్ట్ నాది ఏం గోడ బయట పెట్టని. నీకేమైనా ముంట మోపిగాలనుంది ఇప్పుడే 3 నిమిషాల్లో. గోడలేకి దూరితే కనుగుడ్లు కూడా లే, దూరితే కనుగుడ్లు కూడా లే. దూరినాబో చెప్పు. డబ్బులు పోతాయి జిమ్మి. జూదం గానీ ఉద్దరికి వచ్చే లెక్క ఎప్పుడు నిలబడదు. వాళ్ళు ప్లాన్ గా పీక్కుంటారు. నేనైనా సరే నేను 10 రూపాయలు నేను పెట్టినాను, నేను 10 రూపాయలు పెట్టినా నాకు 10,000 వచ్చిందని నన్ను నమ్మద్దు. నాకు 10 రూపాయలు పెట్టినా 1,00,000 రూపాయలు వచ్చింది అంత చూపు. అర్థమైందా? జూదాల జోలికి ఇస్పిటాల జోలికి పోల్సిన అవసరం లేదు. కష్టపడి సంపాదించుకున్న రూపాయలు వద్దు. అది పోతే అడిగి పోని ఇడిచిపెట్టు. నువ్వు ఆడటము, నీ నుంచి 10 మంది నేర్చుకోవడము ఇవన్నీ వద్దు. అర్థమైందా? ఎవరు చెప్పిన ఇప్పుడు నువ్వైతే ఏది పోవు కదా, దాని జోలకి పోవు కదా. నా మీద కొట్టద్దు, కొట్టి పోవు కదా, దాని జోలికి పోవు కదా, ఏవి నమ్మవు కదా. ఎప్పుడు వద్దు. ఏమే జూదాలు కానీ ఫ్రీగా వచ్చే లెక్క నిలబడదు. నాశనం అయిపోతాయి జీవితాలు. చాలా మంది ముందు అప్పుల పాలైపోయినాక మనిషి ఎట్లా అనిపిస్తుంది, రూపాయి పోయిందని 10 రూపాయలు పెట్టడము, 10 రూపాయలు పోయింది తెచ్చుకుందాం 100 పెట్టడం, 100 పోయిందని తెచ్చుకోవడం, మన సంపాదించినంత పెట్టడం, బయట తెచ్చి పెట్టడం. చాలా మంది చచ్చిపోతున్నారు బయట చెప్పుకోలేక. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తుంది? ఫ్యామిలీలు నాశనం చేస్తున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దాని జోడు పోద్దు జిమ్మి. సీరియస్ కష్టపడి ఎంతైనా సంపాదించుకో, తెలివితేటలతో ఎంతైనా సంపాదించుకో. వాడిని విడిచిపెట్టు, నువ్వు పోవు కదా. ఎవరు సపోర్ట్ చేయొద్దు, దాని జోలికి పోవద్దు. అట్లా డబ్బుతో ఇప్పుడేం నాశనం కాదు. కష్టపడి తెలివితేటలతో ఎంతైనా సంపాదించు. నాకు తెలిసి నువ్వు ఆడిండవు. నీ గురించి నాకు తెలుసు. నీకు ఎవరో ఏమైనా ఐడియా ఇచ్చినారేమో నువ్వు ఆడలే కదా. డబ్బులు పోగొట్టలేదు.
ఏ నా కొడుకు చెప్పినాడు కోరు కోరు ఏ నా కొడుకు చెప్పినాడు కోరు కోరు ఇను నీకు ఏ నా కొడుకు చెప్పినాడు బెట్టింగ్ ఆడమని వాడు ఆడుకోవచ్చు కదా వాడు ఆడుకోవచ్చు కదా వాడెందుకు మీరు ఆడి సంపాదించండి అని చెప్తాడు వాడు ఆడుకుంటే వానికే లెక్క వస్తానంటే నీకెందుకు చెప్తాడు ఇప్పుడు ఏడైనా బయట 10 రూపాయలు సంపాదన ఉంటే పక్కన నుండి చెప్తావు నువ్వు చెప్పను మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తారు నాశనం అయిపోవాల నా వరకు వచ్చేది నాకు వస్తుందని వానికి తెలివితేటలున్నాయి చెప్పేవానికి వాడు సంపాదించుకుంటాడు నువ్వు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నీ రోడ్డుకు పడేది రోడ్డుకు పడేది ఎవడు సచ్చేది ఎవడు వాళ్ళు వస్తారా నీకు చెప్పిన వాళ్ళు పోనీ డబ్బులు ఆడిపోయినా నీకు తెలుసా నలుగురిలో చెప్పుకోగలవా ఏదానికి పెట్టి పోట్టుకున్నా అని మళ్ళీ అవసరమేముంది కాళ్ళు చేతులు ఉన్నాయి కదా నీకంత తెలివి ఉందంటే దానిలో తెలివి ఉపయోగించింది చాలా బయట సంపాదించి చాలా ఉన్నాయి బిజినెస్ పరంగా నీ తెలివితేటల పరంగా దండి సంపాదించు కోటీసులు అయిన వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళంతా ఈ జూదాలు బెట్టింగ్లు ఇట్లా దానిలోకి రాలే నీకు సెమ్మించేదేం లేదు ఇప్పుడు బట్టలు ఇప్పి నిన్ను నడు రోడ్లు నిలబెడతాను సెమ్మించేదేం లేదు ఇప్పుడు బట్టలు ఇప్పి నిన్ను నడు రోడ్లు నిలబెడతాను నువ్వు ఇంత ముందు నువ్వు మాట్లాడే విధానము నాకు నచ్చలే ఆ వాయిస్ ఆ టోను నువ్వు చేసిన పద్ధతి నచ్చలే కార్లో పోతా పోతా మాట్లాడతా నీకు 1 నిమిషం మాట్లాడతా అంటేనే కూడా డిస్టర్బ్ చేసినావు టోటల్ 1 అవర్ మనం ఇట్లా 70 కిలోమీటర్లు పోయేస్తాం కార్లో నువ్వు ఇంటవా ఈనవా రోడ్లో నిన్ను సంపనా నేను ఏం చేస్తాను అనేది జర్నీ బట్టి జరుగుతుంది లే పదం బ్యాంకుకి పోతానంటే ఆ బట్ట పోలేవు